ఇవాళ నేను టాపిక్ మొదలుపెట్టే ముందు ఒక రిపోర్ట్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నా. ఇది అజిత్ డోవల్ గారికి మార్కో రూబియో గారికి మధ్యలో జరిగిన ఒక డిస్కషన్. ఇది ఇవాళ జరిగిన డిస్కషన్ కాదు, మైండ్ యూ, ఇట్ వాస్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో. ఇది ఏ టైంలో ఇది హోవర్డ్ లుట్నిక్ బయటకు వచ్చి భారతదేశాన్ని అఫీషియల్ గా మా దగ్గరికి వచ్చి సారీ చెప్తుంది, లేకపోతే ట్రేడ్ డీల్స్ సంతకం పెట్టాం, వాళ్ళకి మా అవసరం ఉంది, ఏదో రోజు వస్తారు సారీ చెప్తారు, ఆ రోజు మేము ఆలోచిస్తాం అని మాట్లాడుతుండే టైంలో, లేదా ట్రంప్ గారు ఆయన ఫాలోవర్స్కి మన గురించి ఏదో ఒకటి మాట్లాడి దానివల్ల ట్విట్టర్లో కొంచెం బ్యాక్లాష్ రేసిజం మనం ఫేస్ చేస్తున్న టైంలో, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ట్రేడ్ టెన్షన్ పీక్లో ఉండి 50% టారిఫ్ మన మీద కొట్టి 50 కాదు 100 కాదు 200 పెడతారని చెప్పి ధమ్కీలు ఇస్తున్న టైంలో ఒక డిస్కషన్ నడిచింది. ఆ డిస్కషన్లో అజిత్ డోవల్ గారు హీ వాస్ వెరీ క్లియర్. 3 పాయింట్స్ని కేటగారికల్గా చెప్పారు. పాయింట్ నెంబర్ 1, మీరు మమ్మల్ని బుల్లీ చేయలేరు, అది జరగని పని, వీఆర్ సోవరెన్ కంట్రీ. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ దీనివల్ల మేమైనా నష్టపోయి ఏదైనా కొంచెం ట్రేడ్ డీల్ జరగకపోయినా కూడా మేము వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు. గతంలో ఇలాగే వెయిట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. 7 సంవత్సరాలు కూడా వెయిట్ చేసాం మేము, శాంక్షన్ని తట్టుకొని బయటకు వచ్చాం మేము. ఇది మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. ట్రంప్ గారు మహా అయితే 2-3 ఏళ్ళు ఉంటారు. పాయింట్ నెంబర్ 3, ఏదైనా డీల్ జరిగితే ఇద్దరు టర్మ్స్ లో జరగాలి, ఇద్దరు బెనిఫిట్ అయ్యేలా జరగాలి అని. అండ్ అజిత్ డోవల్ గారు ఓన్లీ పిఎంఓ కాన్సరబుల్ మన అందరికీ తెలుసు కదా. సో ఆయన ఏదైనా చెప్పారో అది ఇండియన్ స్టాండ్ పాయింట్. అది ఇండియన్ లెవెల్ ఆఫ్ డిప్లొమసీ ఎలా ఉంటుందో మనకి ఆన్ సర్ఫేస్ చూపించిన ఒక చిన్న క్లిప్, అది ఒక చిన్న శాంపుల్ లాంటిది. ఇప్పుడు ఒకసారి మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రేడ్ డీల్ అయ్యేదాకా ఎప్పుడు అవుతుంది అని అందరికీ ఒక యాంటిసిపేషన్ ఉంది, ఏది భారతదేశానికి యుఎస్ కి. వన్స్ ఈ డీల్ అయిపోయిన తర్వాత మరి ఆ డీజేటీ గారు ఆయన రాసిన ట్వీట్ ఉంది కదా, ఆ ట్వీట్ లో ఆయన వాడిన పదజాలం వల్ల, చేసిన ప్రామిసుల వల్ల, అన్నిటికన్నా ముఖ్యంగా రష్యా ఉంది చూసారు, దాంతో భారతదేశం ఆయిల్ కొనడం ఆపేస్తుంది అని చాలా పెద్ద వాగ్దానం ఒకటి చేశారు. దానివల్ల ఇప్పుడు ఇంటర్నేషనల్ గా దుమారం స్టార్ట్ అయింది. మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్ రాస్తున్న మాట ఒకటే, ఇంక్లూడింగ్ రష్యా. మాస్కో నుంచి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ బయటకు వచ్చింది. వాళ్ళు అంటారు ట్రంప్ గారు పచ్చి అబద్ధం చెప్తున్నారు, భారతదేశం అలాంటి ఇండికేషన్ ఏది మాకు ఇవ్వలేదు, మాకు ఇన్ఫాక్ట్ ఏం చెప్పలేదు, మాతో ఆయిల్ అలాగే కొంటుంది అని చెప్పి రష్యా చెప్తుంది. ఇంకో పక్క అమెరికా వచ్చి లేదు మేము చెప్తుంది అంతా నిజమే, ఇండియా భారతదేశం ఒప్పుకుందని చెప్పి క్యారోలిన్ లెవిట్ అని చెప్పి ఆవిడ షీఈ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఇన్ఫాక్ట్ ఈవిడంటే డీజేటీ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. ఈ మాట నేనంటే ఆయనే చెప్పారు, ఒకసారి మీరే వినండి. It's that face, it's that brain, it's those lips, the way they move like she's a machine gun. ఎనివేస్ ఇక్కడ ఆ మ్యాటర్ కన్నా నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, ఆవిడ ఇప్పుడు మైక్ ముందుకు వచ్చి ఒక మాట చాలా చాలా బలంగా చెప్తున్నారు. ఆవిడ లేదు భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తుంది. రెండోది ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది, వినండి. మోదీ గారు జనరల్ గా ట్రంప్ గారికి అందరి ప్రెసిడెంట్స్ అంటే చాలా ఇష్టం, అందరి లీడర్స్ అంటే ఆల్ వరల్డ్ లీడర్స్, బట్ మోదీ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అని ఆవిడ మైక్ ముందుకు వచ్చి చెప్తున్నారు. Trump interact with leaders all around the world. When it comes to Prime Minister Modi, I know he particularly enjoys their relationship and has a deep respect for the Prime Minister and for his country of India. ఇది కాకుండా మూడోది, ఇది ఎంత అమెరికా ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకొని మాడుతుందో ఒకసారి మీకు అర్థమైపోతుంది వేరే దేశాల గురించి మాడుతున్నప్పుడు. డీజేటీ గారు ఆయన ట్వీట్లో ఏం రాశారు, ఆయన $500 బిలియన్ వర్త్ ఆఫ్ మేక్ ఇన్ అమెరికా గూడ్స్ వాళ్ళు భారతదేశం కొంటారు అని రాశారు. $500 బిలియన్. మీకు ఈ నంబర్ వాల్యూ మీకు అర్థం చేయాలంటే మన జీడిపి ఇట్ సెల్ఫ్ ఇస్ 4 ట్రిలియన్. అందులో $500 బిలియన్ అంటే 1/8. సింపుల్ మ్యాథ్. సరే దాన్ని కూడా మనం పక్కన పెట్టి మన యూనియన్ బడ్జెట్ లో ఈ సంవత్సరం మనం ఖర్చు పెట్టే టోటల్ కంప్లీట్ అమౌంట్ ఇస్ సో అండ్ సో అని అంటారు కదా, ఆ అమౌంట్ $550 బిలియన్. అందులో అంటే $500 బిలియన్ మనం ఓన్లీ మేక్ ఇన్ అమెరికా ప్రొడక్ట్స్ కొంటామని చెప్పి డీజేటీ గారి ఆరోపణ. సరే 1 ఇయర్ కాదనుకోండి, 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయినా కూడా ఇట్స్ ఇంప్రాక్టికల్, ఇట్స్ ఇంపాసిబుల్. సరే మేక్ ఇన్ అమెరికా గుడ్స్ కొనడమే ఎక్స్ట్రా అంటే, లేదు ఇది మేక్ ఇన్ అమెరికా గుడ్స్ కాదు, ఈ క్యారోలిన్ లెవిట్ గారు వచ్చి $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ మనం అమెరికాలో చేస్తున్నాం అని చెప్పి ఆవిడ కొత్త స్టేట్మెంట్. అది $500 బిలియన్ ఈయన ఒకలా చెప్తే ఈవిడ ఒకలా చెప్తున్నారు, అట్లుంటది మరి. అండ్ ఎనీవేస్ ఇదంతా చూస్తున్నప్పుడు ఎవరికైనా ఒక డౌట్ రావడం సర్వసాధారణం. అది సడన్ గా ట్రేడ్ డీల్ జరిగింది కదా, ఇన్ని ప్రామిసులు చేశారు. పీయూష్ గోయల్ గారు ఏమంటున్నారు, వాట్ ఈస్ ఇండియా సేయింగ్ అంటే, రీసెంట్ గా ఆయన స్పీచ్ అయింది, దీని మీద ఆయన రియాక్ట్ అయ్యారు. హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ రష్యన్ ఆయిల్. మన ఆయిల్ రష్యా నుంచి కొనడం తగ్గిస్తున్నాం లేదా ఆయన చెప్పలేదు, కానీ క్లియర్ గా మనం డైవర్సిఫై చేస్తున్నాము అనే విషయాన్ని నేను చెప్పారు. ఇది ఇవాళ కొత్తగా మనం చెప్తున్న మాట కాదు, ఇది ఎవరికి షాకింగ్ గా కూడా ఉండదు. Diversifying our energy sourcing in keeping with objective market conditions. 2023 నుంచి మనం చూసుకున్నా కూడా అది మనం ఎప్పటి నుంచో చేస్తున్నదే. అది గత 2-3 సంవత్సరాలుగా అది మన ఫారెన్ పాలసీలో ఉంది. వేరే సోవరెన్ కంట్రీ మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే, ఒక దేశం ఏదైనా భయపెట్టిందని ప్రలోభపడో, లేదా పర్టికులర్ దేశం ఒక టారిఫ్ వేసేదనో మనం తీసుకోం. మన దేశానికి ఏది మనం ఎక్కువ లాభపడదో మనం అది తీసుకుంటాం. రష్యా నుంచి ఆయిల్ కొనడం కూడా అంతే. ప్రస్తుతానికి మనం 40% ఆయిల్ మనం రష్యా నుంచి లోపల తెప్పిస్తాం. ఈ 40% ఆయిల్ మనం పక్కన పెడితే, ఏవైతే మన దేశంలో ఉండే రిఫైనరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వస్తుంది పలానా దేశం రష్యా నుంచి వస్తుంది, దాన్ని పెట్రోల్కి డీజిల్కి మార్చి మనం వేరే దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయడం కానీ మన దేశంలో వాడుకోవడం కానీ చేస్తుంటాం కదా. ఈ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, ఇది పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆయిల్ ని రిఫైన్ చేయడానికి ఒక రిఫైనరీ ఉంటుంది.
ఏ క్రూడ్ ఆయిల్ పడితే అది తీసుకొస్తాం, రష్యన్ వాట్ ఎవర్ ఆయిల్ ఉంటుంది, యూరియల్ ఆయిల్ ఏదో అంటారు దాన్ని, ఆ ఆయిల్ కోసం స్పెసిఫిక్ గా చేసింది ఇది. అలాంటి దగ్గర సడన్ గా కొత్తగా అమెరికన్ షేల్ ఆయిల్ కొంటాం, లేదా వెనిజువేలా నుంచి ఆయిల్ పట్టుకొస్తాం, స్వీట్ ఆయిల్, ఈ ఆయిల్ అని చెప్పి రకరకాల ఆయిల్ తీసుకొచ్చి దానికోసం కొత్త రిఫైనరీస్ కట్టాలి. ఉండే రిఫైనరీస్ చేయలేం మనం. అది ఇదేవో ట్రంప్ గారికి అర్థం కాదు, రకరకాలుగా రాసేస్తారు ఆయన. సరే సడన్ గా ఆపాలంటే కూడా అది ఎంత ఇంప్రాక్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ రిఫైనరీస్ డైవర్సిఫై చేయాలి, కొత్త రిఫైనరీలు కట్టాలి, దానికి 1 year పడుతుంది. ఇప్పుడు రెండోది మనం డైవర్సిఫై చేస్తున్నాం కానీ రష్యా నుంచి సడన్ గా 40% నుంచి 0% ఎలా తీసుకొస్తాం మనం దేన్నైనా? అఫ్ కోర్స్ కొద్దో గొప్ప తగ్గొచ్చు, డీజేటీ గారికి మాట ఇచ్చాం కాబట్టి ఒక 5-6% తగ్గి అది వేరే దేశాల నుంచి రావచ్చేమో కానీ, అలా జరగొచ్చేమో కానీ సడన్ గా రష్యన్ ఆయిల్ కొనడం మనం ఆపడం మాత్రం ఇంపాసిబుల్. అది ఇది నేనే కాదు, చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారు. దీని మీద మనం ఇవాళ మాట్లాడదాం. అండ్ ఆల్సో ఎవర్ వరల్డ్ ఎంత అన్స్టేబుల్ గా ఉందో, అండ్ దాంట్లో మన పర్స్పెక్టివ్ ఏంటి, మన నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటి, మన భారత్ని మనం ముందు పెట్టి ఆ కాంటెక్స్ట్ లో చూస్తూ, ఎందుకంటే రకరకాల వరల్డ్ లీడర్స్ ఒక స్టేట్మెంట్ రాస్తున్నారు. డీజేటీ గారి డెసిషన్ మేకింగ్ ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఆయన అప్రూవల్ రేటింగ్స్ లో కనబడుతుంది. అగైన్ రకరకాల పారామీటర్స్ లో ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. కాకపోతే అన్హ్యాపీ నుంచి అది డేంజరస్కి వెళ్ళడానికి ఒక చిన్న సన్న గీత మాత్రమే ఉంటుంది. అది మనతో ఒక ట్రేడ్ డీల్ ని సైన్ చేసి మనకు బెదిరించడమేనా, అయిపోయిన న్యూక్లియర్ డీల్ మళ్ళీ సైన్ చేయకపోవడమేనా? ఏంటా న్యూక్లియర్ డీల్ అంటే మనం ఇవాళ దాని గురించి మాట్లాడాలి. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తాను నేను. మీలో చాలా మంది చూస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నాలెడ్జ్ ఫిల్మ్ మీ దాకా డైలీ రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఏదైనా మనం మాడే ముందు వస్తాను నేను, ఈ ట్రేడ్ డీల్ కూడా మళ్ళీ వస్తాను. బట్ దానికన్నా ముందు వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. ఎందుకంటే మన ఇండియాలో మన లోకల్ ఆర్టికల్స్ అవి కానీ మనం చూస్తే మనకు ఖచ్చితంగా ట్రేడ్ డీల్ గురించి ఉంటుంది, రష్యన్ ఆయిల్ గురించి ఉంటుంది, పలానా అజిత్ దోవల్ గారి న్యూస్ ఉంటుంది. మన ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదైతే ప్రైవేట్ కాన్వర్సేషన్ ఒకటి జరిగిందో అది బయటకు వచ్చింది, విచ్ ఇస్ నాట్ సపోజ్ టు బి అవుట్, బట్ ఇట్స్ అవుట్. ఇండియన్ డిప్లొమసీ గురించి దట్స్ ఎ స్టేట్మెంట్. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా వరల్డ్లో ఏం నడుస్తుందో మనం చూసుకోవాలంటే ఒక్క ట్వీట్తో మీకు అర్థమైపోయేలా నేను చేస్తాను. దిమిత్రి మెద్వదేవ్ అని చెప్పి ప్రీవియస్ ప్రెసిడెంట్ ఇన్ రష్యా, ఆయన ప్రస్తుతం ఉండే పుతిన్ గారికి నెమెసిస్ లాంటి వ్యక్తి ఆయన ఒక ట్వీట్ వేశారు. లెట్ మీ రీడ్ దట్ అవుట్. దట్స్ ఇట్. ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ 1972 రష్యా అండ్ ద యుఎస్ హ్యావ్ నో ట్రీటీ లిమిటింగ్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఫోర్సెస్. అది SALT I, SALT II, SALT III నుంచి రీసెంట్ గా 2011 లో స్టార్ట్ చేసిన న్యూ స్టార్ట్ ట్రీటీ వరకు అన్ని ఖతం అయిపోయినాయి నిన్నటితో. ఇది నిన్న ఆయన వేసిన ట్వీట్ February 5వ తేదీన అని చెప్పి కింద ఒక బొమ్మ వేశారు. వింటర్ ఇస్ కమింగ్ అని GOTలో ఉంటుంది కదా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఆ బొమ్మ వేశారు. అంటే వరల్డ్ న్యూక్లియర్ యుద్ధాలకి రెడీ అవ్వాలి అనే మీనింగ్ వచ్చినట్టు. ఇన్ఫాక్ట్ ఆయనే కాదు, రష్యాకి సంబంధించిన ఆయనే కాదు, యూఎస్కి సంబంధించిన ప్రీవియస్ ప్రెసిడెంట్ కూడా ఒక వ్యక్తి వచ్చి రాశారు. నేను అది ఎవరు రాశారని చెప్పే ముందు మీకు చిన్న క్వశ్చన్, ఇది ఈ లీడర్ ఆధ్వర్యంలోనే అది సైన్ అయింది. ఎవరు రాశారని చెప్పి మీరు అనుకుంటున్నారు? చిన్న ఒకసారి వీడియోని పాజ్ చేసి కళ్ళు మూసుకొని ఆలోచించి డెమోక్రాట్స్ లో హూ ఇస్ దట్ ప్రెసిడెంట్ హూ మస్ట్ హావ్ రిటన్ దిస్ ట్వీట్, ఇలాంటి ట్వీట్ ఒకటి మనం మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేయాలి, న్యూ స్టార్ ట్రీటీని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఎవరు అనుకుంటున్నారు? ఎనీవేస్, ఈజ్ బరాక్ ఒబామా. 2011లో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ట్రీటీ సైన్ అయింది, దాని పేరు న్యూ స్టార్ ట్రీటీ. ఇది ఏం చేస్తుందంటే ని రష్యాని రెండు దేశాలని ముందు పెట్టి, ఎందుకంటే అప్పటి జియో పాలిటిక్స్ మైండ్ లో పెట్టుకొని ఏ దేశాలు న్యూక్లియర్ ఎక్విప్డ్ మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, UK, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, అమెరికా, రష్యా, వాట్ ఎవర్. ఇప్పుడు ఈ దేశాల్లో ఆ టైంలో కి రష్యాకి అప్పుడప్పుడే కోల్డ్ వార్ అది ఫినిష్ అయ్యి ఒక 10-15 సంవత్సరాలే రెడీగా ఉన్నారు కాబట్టి ఒక అపోహల్ లాంటిది వచ్చి ఆ దేశం మన మీద వేస్తుందేమో అని చెప్పి మనం ముందుకు వచ్చి, లేదా మనమే కొంచెం అత్యుత్సాహం చూపించి న్యూక్లియర్ దాడి చేయడం కంటే జరగకుండా ఇలాంటివి జరగకూడదు అని చెప్పిన ట్రీటీ అది. ఇన్ఫాక్ట్ అది కొన్ని నిబంధనలు, నియమాలు కూడా పెట్టింది. అదేంటది? ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి కదా, ICBMs, పలానా సో అండ్ సో నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీటీలో అరౌండ్ 750 ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ మాత్రమే వదలగలుగుతాయి, లేదా 1500 సో అండ్ సో అదర్ మిసైల్స్ మాత్రమే వదలగలుగుతాయి అని చెప్పి ఈ ట్రీటీ మనకు చెప్తుంది. లేదు ఇది కూడా ఎక్కువే కదా అనే డౌట్ మీకు రావచ్చు, సాధారణం. కానీ వాళ్ళ దగ్గర ఉండే పోర్ట్ఫోలియోతో పోలిస్తే చాలా తక్కువ. అండ్ ఆల్సో అమెరికా నుంచి రష్యాకి వెళ్ళి కానీ, రష్యా నుంచి అమెరికాకి వచ్చి కానీ వీళ్ళ దగ్గర ఏ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో అవి ఎక్కడికి ఏమై ఉన్నాయని చెప్పి ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా సంవత్సరానికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 18 సార్లు. సుమారు యావరేజ్ కొడితే ఎవ్రీ మంత్ 1.5 times, అంటే కొన్ని మంత్స్ 2 times కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇలా దీనివల్ల ఏమవుతుందంటే ఒక రిస్ట్రెయింట్ ఉంటుంది. రెండు దేశాలు అనవసరంగా అపోహలో న్యూక్లియర్ ఆయుధాలు వాడకుండా. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నిన్నటి తేదీతో 2011లో సైన్ అయింది, 2018 వరకు అయింది, దాన్ని మళ్ళీ 2026 వరకు పుష్ చేశారు, February 4th, 2026. అది అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది వాట్ నెక్స్ట్ అని. ఎందుకంటే న్యూక్లియర్ వార్ అంటే నార్మల్ థింగ్ కాదు కదా. అది ఇవాళకి కూడా 1945లో ఏం జరిగిందని చెప్పి అడిగితే జపాన్ వాళ్ళు చెప్తారు. ఇవాళ కూడా జపాన్ నుంచి ఒక అవుట్ క్రై వస్తుంది. పీపుల్ ఆర్ ఆస్కింగ్, హిరోషిమా, నాగసాకి వాళ్ళ ఫ్యామిలీ, సర్వైవర్స్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, దే ఆర్ వెరీ వెరీ క్లియర్. మీరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండి డీజేటీ గారు కదా, అగైన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చిన వ్యక్తి అయినా, సార్ మీకు ఒక్కటే వినపం, ఈ 2-3 years లో మీ వల్ల ఏదైనా ఇలాంటివి జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి వాళ్ళు స్ట్రైట్ క్వశ్చన్ అది. ఇన్ఫాక్ట్ మార్కో రూబియో ఉన్నారు కదా, ఏదైతే వీడియో స్టార్టింగ్ లో నేను అజిత్ దోవల్ గారు ఇట్లా మాట్లాడారని చెప్పిన ప్రెస్ సెక్రటరీ, ఇదే మార్కో రూబియో గారిని అదే క్వశ్చన్ ప్రెస్ నుంచి అడిగితే ఆయన ఇచ్చిన రెస్పాన్స్ మీరు ఒకసారి వినాలి. మీరు President's been clear in the past that in order to have true arms control,
in the 21st century, it's impossible to do something that doesn't include China because of their vast and ఆయన ఏమంటారు, ఇలాంటి డీల్స్ అన్ని చేయడానికి, మాట్లాడడానికి, రాసుకోవడానికి, ఇవన్నీ చేయడానికి బాగానే ఉంటాయి, కానీ చైనాని మనం ఇంక్లూడ్ చేయకుండా ఎందుకు సైన్ చేయాలి మేము అని అడుగుతారు. ఆయన స్ట్రైట్ క్వశ్చన్ అది. అమెరికా పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది కరెక్టే అనిపించవచ్చు ఆన్ ది అవుట్ లైన్. ఎందుకంటే ఆ రోజు చైనా వేరు, ఇవాళ చైనా వేరు. అది మనందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అండ్ చైనా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్విప్డ్. ఇలాంటి యుద్ధం ఏదైనా చేయాల్సి వచ్చినా వాళ్ళు ఎలాంటి టెస్టులు చేస్తున్నారు, ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళ స్కేల్ ఏంటో కూడా బయటికి రాకుండా చాలా వరకు ఆపియాలి, చాలా రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇలాంటి టైంలో చైనా లేకుండా ఇద్దరు డీల్ సైన్ చేసేసి చైనాకి ఎక్స్ట్రా పవర్ ఉన్నట్టు ఉంటుంది కదా అని ఆయన పర్స్పెక్టివ్. అమెరికన్ పర్స్పెక్టివ్ కూడా అదే. అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ థిన్ లైన్. చైనా మనం రమ్మన్నాం అనుకోండి, చైనా మేమే ఎందుకు భారతదేశాన్ని కూడా పిలవండి, లేదా పలానా ఇంకో దేశాన్ని ఫ్రాన్స్ అని కూడా పిలవండి, యూకేని కూడా పిలవండి అంటది, లేదా యూకే వచ్చి పాకిస్తాన్ కూడా పిలవండి అంటది. ఏ దేశాల్లో అయితే ప్రస్తుతానికి న్యూక్లియర్ ఎక్విప్డ్ ఉన్నాయో అనకూడదు, కానీ నార్త్ కొరియాలో కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా చేసుకున్నారు. అదే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో వాళ్ళు సైన్ చేయని దేశాన్ని కూడా రమ్మని చెప్పి ఒక పుష్ వస్తుంది చైనా నుంచి. వీళ్ళందరూ వచ్చి మనందరం కలిపి ఒక నియమం మీద ఉంటేనే అప్పుడు మనందరం కలిసి సైన్ చేద్దామని చెప్పి. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే చైనా ఇమీడియట్ గా ఇలా చెప్పదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ టైమ్. అది 1 year 2 year 3 year 4 years ఎంతైనా తీసుకుంటుంది. అప్పటి వరకు ఇట్స్ అన్హింజ్డ్. బోత్ యుఎస్ అండ్ రష్యా ఆర్ బోత్ ఆర్ అన్హింజ్డ్. ఇప్పటిదాకా వాళ్ళ మీద ఉండే నియమాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎవరైనా అమెరికా నుంచి రష్యాకి వెళ్ళి మేము పలానా సైట్ ని ఇన్స్పెక్ట్ చేస్తామంటే లేదు అయిపోయింది అంటారు, లేదా రష్యా నుంచి అమెరికాకి వెళ్ళి అడిగినా అయిపోయింది అంటారు. ఎందుకంటే ట్రీటీ అయిపోయింది కదా, న్యూ స్టార్ట్ ట్రీటీ అని చెప్పి. ఆయన డిమిత్రి గారు రాసినట్టే 1972 తర్వాత. ఎందుకంటే ఆ రోజు నుంచి ఏదో ఒక కైండ్ ఆఫ్ ట్రీటీ ఏదో ఒక ఫామ్ లో ఏదో ఒక పేరు పెట్టుకొని వస్తానే ఉంది. ఫస్ట్ టైం ఇవాళతో అది నలిఫై అయింది. సో ఇప్పుడు చూడాలి వితౌట్ ట్రీటీ లేని వరల్డ్ ఎట్లా ఫంక్షన్ అవుతుందో, ఎట్లా ఆపరేట్ అవుతుందో దాని మీద ఐఎమ్ వెరీ కీన్. అండ్ మనం కొంచెం డీటోర్ తీసుకొని మన భారతదేశం లోపలికి వచ్చినా కూడా ఎట్ ద మూమెంట్ ఈ గ్లోబల్ పాలిటిక్స్ తో పాటు వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇస్ మన దేశానికి పర్టికులర్ డీల్. అమెరికాతో మనం సైన్ చేసిన డీల్ వల్ల 18% వచ్చింది కదా. ఈ 18% ఒకప్పుడు 4%, 5% ఉండేది కదా. ఇప్పుడు సడన్ గా 18% ఏంటి అని చాలా మంది డౌట్ రావచ్చు. ఆ టైంలో వాళ్ళకు కూడా 4%, 5% ఉండేది. వేరు సో కాల్డ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, అది జపాన్ అవనివ్వండి, సౌత్ కొరియా అవనివ్వండి. బట్ ఇవాళ అందరి మీద బ్లాంకెట్ టారిఫ్ ఒకటి పడింది కదా. మినిమం 10% అందరి మీద పడింది. ఐ థింక్ మినిమం ఇస్ 12% ఎంతో ఉంది వేరే దేశం మీద కంపేర్ చేస్తే. మనం జపాన్ కి సౌత్ కొరియాకి మనకన్నా ఒక 3% తక్కువ ఉంది ఇవాళ. పాకిస్తాన్ అన్ని మాటలు మాట్లాడింది కదా. షేబాజ్ షరీఫ్ ట్రంప్ గారు అడిగిందే లేట్, అడగడమే లేట్. అదేంటో కూడా నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అడగడమే లేట్, చేయడానికి రెడీ ఉంటారు ఆయన. లేదా వంకయ్య మునీర్ కూడా. మరి అలాంటిది వాళ్ళకన్నా ఇవాళ మనకు తక్కువ టారిఫే పడింది కదా. మనం 3 విషయాలు చేయలేదు. బ్రిక్స్ నుంచి బయటికి రాలేదు, సారీ చెప్పలేదు, ఎక్కడా తగ్గలేదు. మన టర్మ్స్ లోనే మనం ఉన్నాం. ఆయన ఏదైనా రాసుకునేవ్వండి. ఇవాళ పీయూష్ గోయల్ గారు మనం అఫీషియల్ గా మనం ఏం చెప్తున్నాం మనం అదే వీ హ్యావ్ టు లిసన్ టు. అండ్ ఆయన ఏది కొత్తగా చెప్పలేదు. మనం ఆల్రెడీ భారతదేశం ఎప్పటి నుంచో చేస్తున్నదే మనం చెప్పాం. మనం సో డూ నథింగ్ అండ్ స్టిల్ విన్ అనే చైనీస్ స్ట్రాటజీ ఉంది కదా. అది అది మనకు కూడా ఈసారి చాలా బాగా వర్కౌట్ అయింది. లేకపోతే మీరే చూడండి ఒకసారి దిస్ హోవర్డ్ లుక్ నెక్ కొన్ని మంత్స్ బ్యాక్, జస్ట్ ఎక్కువ టైం కూడా మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని మంత్స్ బ్యాక్ మనం వెనక్కి వెళ్ళినా కూడా ఒక రోజు వస్తుంది, భారతదేశం వస్తుంది, సారీ చెప్తుంది, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, వీఆర్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్స్ ఆఫ్ భారత్. ఆ రోజు ఏదో ఒక రోజు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే వినండి. Going to be at the table and they're going to say they're sorry and they're going to try to make a deal with Donald Trump and it will be on Donald Trump's desk how he wants to deal with Modi. అందుకని ఆ రోజున ఇది డైరెక్ట్ మీడియా రిపోర్ట్స్ నుంచి బయటకు వచ్చిన విషయాలు ఇవి. అజిత్ డోవల్ గారు అండ్ మార్కో రూబియో మెట్. నేను చెప్పినట్టు ఆయన 3 పాయింట్స్ చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పారు. ఆయన మేము ఎక్కడ తగ్గం, మమ్మల్ని మీరు బుల్లి చేయలేరు, మీరు కావాల్సి వస్తే మేము వెయిట్ చేస్తాం. మేము అది రోజులు నెలలు కాదు సంవత్సరాలైనా కూడా మేము వెయిట్ చేస్తాం. అలాంటి వెయిటింగ్ మాకు ప్రీవియస్ గా కూడా జరిగింది. యూఎస్ వేసిన శాంక్షన్లు మేము దాటుకొని వచ్చాం. మేము 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు వెయిట్ చేసిన టైం కూడా ఉంది. అది మళ్ళీ రిపీట్ అయినా మాకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ట్రంప్ గారు మహా అయితే 3-4 ఏళ్ళు ఉంటారని మీనింగ్ వచ్చాడు. ఆయన మాట్లాడి ఫర్మ్ గా, హాస్టైల్ గా కాదు, ట్రంప్ గారిలా కాదు, వేరే వ్యక్తిని బెదిరించేలా కాదు, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా ఆయన మాట్లాడారు. ఆ రోజు నుంచి ఆ హాస్టిలిటీ కొంచెం తగ్గింది, కంప్లీట్ గా ఆగలేదు. అగైన్ ఆయన నోటిదిలో మనకు తెలిసిందే ట్రంప్ గారిది. రీసెంట్ గా కూడా మోదీ గారు వచ్చి ట్రంప్ సార్ సో అండ్ సో సార్ అంటే ఓకే అని చెప్పి ఆయన అన్నారు. ఆ ఇమిటేషన్ కూడా రీసెంట్ గా జరిగింది. కానీ Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes, I have a very good relationship with him. He's not that happy with me because మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవరాల్ గా ఏదైతే హాస్టిలిటీ ఉందో భారతదేశం పైన ఒక రకమైన విషం చిమ్మారో ఒక ఫ్యూ మంత్స్ పాటు జరిగిందో, ఆఫ్టర్ దట్ అది తగ్గింది. నెగోషియేషన్ సీరియస్ గా జరిగినాయి. ఒక టైం తర్వాత EU ట్రేడ్ డీల్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత అది ఫ్రూషన్ వచ్చేసింది. దట్స్ వాట్ హ్యాపెండ్. ఇన్ఫాక్ట్ ఇవాళ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ EUతో పాటు గత 9 years మనం 8 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసాం, FTAs. ఇవాళ 6 బ్లాక్ గల్ఫ్ కంట్రీస్ తో వీఆర్ స్పీకింగ్ ఫర్ అనదర్. ఓవరాల్ గా సర్వీస్ డ్రివెన్ ఎకానమీలా కాకుండా వీఆర్ లుకింగ్ ఎట్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రివెన్ ఎకానమీ. ఏదైనా దేశం ఏదైనా మనకి సప్లై చేస్తారన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ భారతదేశంలో పెట్టుకోమని చెప్పి అడుగుతున్నాం మనం. ఫ్రాన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. రఫేల్ జెట్స్ 4.5 మనం తీసుకుంటుంటే వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు సెట్ అప్ ది యూనిట్స్ హియర్ సో దట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా విల్ బి అహెడ్ అని చెప్పి. అందుకని ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్ లో ట్రంప్ గారు కూడా ఇండియా టుడే ఫ్రంట్ పేజ్ ఒకటి ద మూవర్ అండ్ ద షేకర్ అని చెప్పి ఆయన షేర్ చేశారు. ఒకసారి మీరు చూడండి. అది అపరిచితుడు సినిమా ఇన్ని పెట్టి తీసేయచ్చు మళ్ళీ. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్రస్తుతానికి అయితే గ్లోబల్ పాలిటిక్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ షేకీ అండ్
ఒక భయాందోళన ఖచ్చితంగా రష్యా కానీ అమెరికా కానీ ఉంది. ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఇద్దరు ట్వీట్లు పెట్టారు. అండ్ ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి కూడా ఒక ఫుల్ అండ్ ఫైనల్ క్లారిటీ భారతదేశం ఇవ్వాల్సి ఉంది. ఇట్ ఓస్ ఇట్ టు ఇట్స్ కంట్రీ. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. ఇండియాలో ఉండే ఒక సిటీ ఇది, దాన్ని 0 మైల్ సెంటర్ ఆఫ్ ఇండియా అంటారు. 0 మైల్ సెంటర్ ఆఫ్ ఇండియా. ఏ సిటీ అది? ఆప్షన్ ఏ ఇస్ జబల్పూర్, ఆప్షన్ బి ఇస్ హైదరాబాద్, ఆప్షన్ సి ఇస్ నాగ్పూర్, ఆప్షన్ డి ఇస్ చెన్నై. మీ సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చేయండి, అక్కడ స్టోరీలో పెట్టేస్తాను. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అక్కడ ఇలాంటి వీడియోస్ రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా, ఎందుకంటే అక్కడ మీరు ఇస్తున్న DM లో మీరు రాస్తున్న అవే ఆ టాపిక్స్ ఇక్కడ నేను వీడియోస్ లో చేస్తాను. నేను లెట్స్ ఆల్ బీ అ పార్ట్ ఆఫ్ అ టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని వీ హ్యావ్ 2 other ఛానల్స్. గ్లోబల్ ఛానల్లో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, లేదా ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నా నుంచి మీరు మళ్ళీ చూద్దాం అనుకున్నా కూడా డెఫినెట్లీ వీటి రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. మీరు ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత 10 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ నాలెడ్జ్ ఫిల్ మీకు డైలీ వచ్చారని నేను చూసుకుంటాను. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఇండియాకి బంగ్లాదేశ్ కి సంబంధించి వాట్ ఈస్ ద జియో పొలిటికల్ టెన్షన్ హ్యాపెనింగ్, ఇన్ఫాక్ట్ ఈ ట్రేడ్ డీల్ వల్ల బంగ్లాదేశ్ ఏం నష్టపోయింది అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. ట్రంప్ గారికి గ్రీన్లాండ్ కి మధ్యలో ఏంటి ఆ సమస్య అండ్ వాట్ ఈస్ ఇట్స్ కరెంట్ స్టేటస్ అనే డౌట్ మీకు వస్తే దాని గురించి ఫుల్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.